అసెంబ్లీ ఎన్నికల్లో షిండే వన్ మ్యాన్ షో చేశారా? పక్కాగా వ్యూహాలు అమలు చేసి సక్సెస్ అయ్యారా? షిండే స్ట్రైక్ పెరగడంతో రాబిన్ శర్మ పాత్ర ఉందా? మహిళా పక్షపాతిగా ప్రొజెక్ట్ చేయటం కలిసి వచ్చిందా? ఏపీలో అమలు చేసిన ప్లాన్ ముంబైలోనూ పాటించారా? చంద్రబాబు నాయుడుకు ఏక్నాథ్ షిండేకు ఎన్నికల అంశంలో పోలికలున్నాయా? ఇటు టీడీపీ అటు షిండే శివసేన సూపర్ విక్టరీ కొట్టడం వెనుక రాబిన్ శర్మ కీలక పాత్ర పోషించారా? షిండేను పేదలు మహిళల పక్షపాతిగా చూపించడంలో పొలిటికల్ కన్సల్టెన్సీ షో టైం సక్సెస్ అయిందా? పార్టీ చీల్చారన్న అపవాదు నుంచి భారీగా సీట్లు సాధించటం ఎలా సాధ్యమైంది? మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి తిరుగులేని విజయం సాధించింది. మహాయుతి జోరుకు ప్రతిపక్షాలు కుదేలైపోయాయి. శివసేన ఎన్సీపీ వర్గాల్లో ఏది అసలైన పార్టీయో ప్రజలు తేల్చేశారు. మహాయుతి సునామీలో చిన్న చిన్న పార్టీలు అడ్రస్ లేకుండా పోయాయి. 288 స్థానాల మహారాష్ట్ర అసెంబ్లీలో 233 స్థానాల్లో మహాయుతి కూటమి గెలిచింది. బీజేపీ 132 స్థానాల్లో జయబేరి మోగిస్తే ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 57, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 41 స్థానాల్లో జెండా ఎగురవేశాయి. ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ నామమాత్రంగానే ప్రభావం చూపింది. ఎంవీఏ 51 స్థానాల్లో గెలిచింది. ఎంవీఏలో శివసేన యూబీటీ 20, కాంగ్రెస్ 16, ఎన్సీపీ ఎస్పీ 10 చోట్ల విజయం సాధించాయి. స్థానిక అంశాలకు పెద్దపీట వేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఏక్నాథ్ షిండే. అదే శివసేనతో పాటు మహాయుతి పార్టీలకు కలిసి వచ్చేలా చేసింది. మొన్నటి హర్యానా ఎన్నికల్లో లాడో లక్ష్మీ యోజన కింద మహిళలకు నెలకు 2100 రూపాయలు ఇస్తామని, హక్ ఘర్ గృహిణి యోజన కింద 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ను అందిస్తామని చెప్పింది. దీంతో ఆ పార్టీ సునాయాసంగా విజయం సాధించింది. మహారాష్ట్ర ఎన్నికల ముందు లడ్కీ బెహన్ యోజన పేరుతో కూటమి సర్కార్ చేపట్టిన నగదు బదిలీ పథకం మధ్యతరగతి మహిళల్లో సానుకూలత తీసుకొచ్చింది. ఏపీ సీఎం చంద్రబాబు, మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండేకు అనేక అంశాల్లో పోలికలు ఉన్నాయి. ఏపీలో తెలుగుదేశం కోసం రాబిన్ శర్మకు చెందిన పొలిటికల్ కన్సల్టెన్సీ షో టైం పనిచేసింది. టీడీపీ 144 సీట్లలో పోటీ చేస్తే ఏకంగా 135 అసెంబ్లీ స్థానాలను సొంతం చేసుకుంది. ఇన్ని సీట్లు తెలుగుదేశం చరిత్రలోనే రాలేదు. 90% పైగా స్ట్రైక్ రేట్ నమోదైంది. స్థానిక సమస్యలను ప్రస్తావించడం, ఉచిత సిలిండర్, ఫ్రీ బస్ పేరుతో మహిళలను ఆకట్టుకునే విధంగా పథకాలను రూపొందించారు. ఇది ఏపీలో గ్రాండ్ సక్సెస్ అయింది. కూటమికి తిరుగులేని మెజారిటీ తీసుకువచ్చింది. తాజాగా మహారాష్ట్రలోను రాబిన్ శర్మ పొలిటికల్ కన్సల్టెన్సీ షో టైం మ్యాజిక్ చేసింది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే పార్టీకి రాజకీయ సలహాలు ఇచ్చింది. ప్రచారం నుంచి వ్యూహాల అమలు, సోషల్ మీడియా, స్థానిక సమస్యలు, నిరుద్యోగులు, మహిళల వంటి అంశాలపై ప్రత్యేకంగా పిక్చర్ను తయారు చేసింది. ఎన్నికలకు ముందు లడ్కీ బెహన్ పేరుతో మహిళలకు నగదు బదిలీ పథకం సలహా ఇచ్చింది. ఈ పథకంపై మహిళల్లో మంచి అభిప్రాయమే ఏర్పడింది. అప్పటిదాకా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నా ఈ పథకం ఎన్నికల స్వరూపాన్ని మార్చేసింది. అంతేకాక ప్రజల్లో షిండేను మ్యాన్ ఆఫ్ ది మాసెస్ గా చూపించడంలో షో టైం సక్సెస్ అయింది. షిండే శివసేన 81 అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తే ఏకంగా 57 సీట్లను గెలుచుకుంది. 70% స్ట్రైక్ రేటును నమోదు చేసింది. రాబిన్ శర్మ పొలిటికల్ కన్సల్టెన్సీ వ్యూహాలు 2 రాష్ట్రాల్లోనూ మంచి ఫలితాలు వచ్చేలా చేశాయి. దీంతో ఇప్పుడు రాబిన్ శర్మ పేరు పొలిటికల్ సర్కిల్స్ లో మార్మోగిపోతోంది. షో టైం సంస్థ భవిష్యత్తులో మరిన్ని పార్టీల తరపున అసెంబ్లీ ఎన్నికలకు కన్సల్టెన్సీగా వ్యవహరించే అవకాశం ఏర్పడింది. ఏం జరుగుతుందో చూడాలి మరి.